వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో అండి కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? కన్యారాశి సూపర్ ఉందమ్మా, కానీ చాలామంది పాపం కన్యారాశి అనండి మాది కానీ కలిసి రావట్లేదండి అంటారు. అంటే ఇక్కడ మనం కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలలో మన యొక్క వ్యక్తిగత జాతకాలు కూడా మనకు ఉంటాయి. కాబట్టి హార్డ్ వర్క్తో కృషితో నాసి దుర్భిక్షం అన్నారు. హార్డ్ వర్క్తో మన యొక్క కర్మను కూడా మనం తొలగించుకోవచ్చు. కాబట్టి కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు, షష్ఠ స్థితిగతుడైనటువంటి వక్రించినటువంటి శని శత్రువులందరినీ కూడా తుదముట్టిస్తాడు. శత్రువుల్ని మిత్రులుగా మార్చిపడేస్తాడు. ఆ తర్వాత వీళ్ళకి ఈ భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, కుజుడు మనకి చక్కగా ఈ యొక్క మిథున రాశిలో సంచారము, కర్కాటకములో బుధుడు, ఆ తర్వాత రవి సింహ కన్యా రాశుల్లో, అలాగే శుక్రుడు కన్యా తుల రాశుల్లో సంచారము. దీని ద్వారా ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఇంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కాళ్ళు అరిగిపోయేలాగా, చెప్పులు అరిగిపోయేలాగా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళందరికీ కూడా సినిమా ఛాన్సులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి స్టార్ యాంకర్లుగా, సూపర్ స్టార్స్గా వీళ్ళు ఎదగడానికి పునాదులు పడతాయి వీళ్ళందరికీ కూడా, ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా. కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈ కెమెరా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బెస్ట్ కెమెరామెన్స్గా వైల్డ్ లైఫ్ ఇలాంటి పత్రికల్లో మంచి ఛాన్సెస్ రావడము, ఇలా ఆ కన్యారాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం, తర్వాత ఈ యొక్క చదువు లేనటువంటి వాళ్ళకి చదువు మాకు బుర్రకి ఎక్కడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గురు యొక్క గ్రహం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా వీళ్ళు మైండ్కి ఎక్కుతుంది. అంటే అండి, ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారు ఈ నెలలో? పుష్కలంగా ఉన్నాయి అవకాశాలు. వీళ్ళు ఎంతవరకు ఎందుకు రాలేదు జాబ్ అంటే, కన్యారాశి వాళ్ళందరినీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను ఈ విషయంలో అప్లికేషన్ పెడతాం అని ఫారెన్ నుంచి వచ్చినటువంటి కన్యారాశి వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళే 4-5 ఉన్నారు అప్లికేషన్ కూడా పెట్టకుండా 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. అలాంటి వాళ్ళకి రాలేదు. అప్లై చేసుకున్న వెంటనే అటువంటి వాళ్ళకు కూడా ఈ సమయంలో వాళ్ళకి జాబులు గ్యారంటీగా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకి అనుభవం వచ్చేసింది కాబట్టి గురుబలం పెరిగిపోయింది. సో భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ పెట్టుకునేటటువంటి వాళ్ళు వీటికి ఇంకా ముగింపు పడదు. ఎలా ఉందంటే కన్యారాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య అనుబంధాలు, భర్త ఫారెన్లో ఉంటే ఇండియాలో ఇక్కడ భార్య, వేరే రాష్ట్రంలో భర్త ఉంటే ఈ రాష్ట్రంలో భార్య, ఉద్యోగ కారణాల వల్లే కావచ్చు. అలాగే గొడవల వల్ల ఒకే ఊర్లో ఉన్న వేరే వేరే ఇళ్లలో నివాసాలు, ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరే గదుల్లో ఉండడం, టెక్స్ట్ మెసేజ్లు పెట్టుకోవడం, ఇలా ఉన్నాయి కన్యారాశి వాళ్ళ యొక్క రిలేషన్స్. ఇటువంటివన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ ఈ నెలలో వీళ్ళందరూ కూడా మంచిగా దూసుకొని వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. గురువుగారు, అంటే ఈ రాశి వారికి సంబంధించిన శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? ఈ కన్యారాశి వాళ్ళకి శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇప్పుడు గురుబలం బాగా పెరిగింది కాబట్టి వీళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రేమ వ్యవహారాలు, వీళ్ళ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. లవ్లో టపీమని పడిపోతారు. లవ్ ఈజ్ బ్లైండ్ అని నానుడి ఈ కన్యారాశి వాళ్ళకే తెలుస్తుంది. అండ్ అలా వీళ్ళ ప్రేమమైనటువంటి జీవితం సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత ఎంతో భయపడుతూ ఎంతవరకు తల్లిదండ్రులకి దాచినటువంటి వాళ్ళంతా కూడా ఇండివిజువాలిటీ పెరిగి ఆ తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేటటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. కాబట్టి అన్ని విషయాలలో కూడా ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అని మనం బల్లగుద్ది చెప్పచ్చు అనమాట. అయితే అండి, ఇప్పుడు వ్యాపారస్తులకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఏ వ్యాపారాలు కలిసి వస్తాయంటారు? సెప్టెంబర్ మొదటి వారం తర్వాత నుంచి వీళ్ళకి వ్యాపారాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. వీళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాలు, హాస్టల్స్, బట్టల షాపులు,
ఆ తర్వాత స్వీట్ షాపులు, జెమ్స్, స్టోన్స్ ఇలాంటి బిజినెస్లు కలిసి వస్తాయి. అలాగే పూజా ద్రవ్య వస్తువులు, పూజా వస్తువులు, సుగంధ ద్రవ్యాలు ఇలాంటి బిజినెస్లు బాగా పనికొస్తాయి. అలాగే అవయవాల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అంటే కొంతమంది అవయవాలు ఏమిటండి బాబు ఇలాంటి వ్యాపారాలు కూడా ఉంటాయా అంటే అన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఏ బ్లడ్ బ్యాంకు కూడా ఊరికనే పేరుకి అలా అంటారు, ఫ్రీగా ఎవరు అది ఎవ్వరు నడిపినా సరే మనం బ్లడ్ అన్నా ఇవ్వాలా, వాళ్ళకి మనకు డబ్బులన్నా ఇవ్వాలా, అప్పుడే అది స్టోర్ చేస్తారనమాట. అది ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే నో క్వశ్చన్ ఆఫ్ ఫ్రీ అనమాట. సో అది అవయవాలే. అలాగే ఈ యొక్క కిడ్నీలు దాచుకుంటారు ట్రాన్స్ప్లాంటేషన్ కోసము, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, కళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ అని, ఇవన్నీ కూడా కేవలం మనం ఊరికనే వచ్చినాయి అని అనుకుంటాం. ఊరికనే రావు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఊరికనే వేసే సమస్య లేదు అసలు. కాబట్టి ఇలాంటి హాస్పిటల్స్ బిజినెస్లు, ఇలాంటి వ్యాపారాలు, ఫర్టిలిటీ సెంటర్స్, స్పర్మ్స్ అమ్ముకోవడము, లేకపోతే ఏదో చెప్తారు ఐవీఎఫ్ టెస్ట్లని ఇవి అవి అని, బట్ ద ప్రాసెస్ విల్ బి డిఫరెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ దే విల్ బి వెరీ ఆనెస్ట్ అనమాట. సో ఇటువంటి హాస్పిటల్స్ నడిపేటటువంటి వాళ్ళ బిజినెస్లు కూడా చాలా బాగుంటాయని చెప్పొచ్చు. అలాగే కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, చెప్పులు ఎగిరిపోయినటువంటి వాళ్ళకి కొత్త చెప్పులు పెట్టడం, కొత్త బోన్స్ ఎరిగిపోయినటువంటి వాళ్ళకి కొత్తగా ఫ్రాక్చర్స్ వేయడము, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు? పరిహారం మనకి శత్రువులు మిత్రులు అయిపోతారు కాబట్టి శనిగ్రహ ప్రభావం వల్ల శనికి మనకు అవసరం లేదు. ఇక రాహు బాగుండలేదు కాబట్టి ఎక్కడంటే అక్కడ గొడవలు, జీవిత భాగస్వాములతో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు. కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం దానం చేయాలి. గుళ్ళో చేయొచ్చు, బయట చేయొచ్చు. అలాగే ఈ యొక్క శని స్వయంభూ క్షేత్రమైనటువంటి గాణగాపురంలో ఉన్నటువంటి కల్లేశ్వర స్వామి అంటాం, అది దర్శనం చేసుకోవచ్చు. లేదా మాందాపురం అని ఇక్కడ ఉంటుంది మనకి, వికారాబాద్ శంకరపల్లి దాటిన తర్వాత అక్కడ కూడా వికారాబాద్ వెళ్ళే దారిలో మనకి శనీశ్వరుడి గుడి ఉంటుంది. అలాగే స్వయంభూ అయినటువంటి శని మహారాజ్ గాణగాపురంలో కల్లేశ్వరంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దగ్గర కాబట్టి ఇక్కడ ఏ క్షేత్రాలకైనా సరే ఈ భక్తులు కనుక వెళ్ళి వాళ్ళకి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఆవులకి కూడా చాలా మంచి తౌడు అది పెట్టాలన్నమాట, ఉలవలు అవన్నీ కూడా పెట్టడం వల్ల వీళ్ళ యొక్క దోషాలన్నీ కూడా సంపూర్ణంగా నాశనం అయిపోతాయి. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.